ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు, రాసుల వారు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు ఎటువంటి అంశాలు మీకు చక్కగా ఈ వారం అందిపుచ్చుకోగలుగుతున్నారు, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి. ఇందులో మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎవరెవరు అంటే ఏ లగ్నం ఏ రాశి వారు ఎటువంటి నైవేద్యము, ఎటువంటి దేవతారా అంటే ఎటువంటి క్రియ మనకి లలితా సహస్రనామాలు చదివేటప్పుడు మనకి చూడండి, ఇప్పుడు లలితా సహస్రనామాలు చదువుకోవాలా, చాలామందికి సందేహం ఉంది. ఏంటంటే ఈ శుక్రవారాలు నేను లలిత చదువుకుంటే మంచిదా, లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటే మంచిదా, ఇట్లాంటి విషయాలను కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు మీరు చూడండి. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడో, కుజుడు పంచమాధిపతి, పంచమ వ్యయాధిపతి అయినందుకు, ఈ 6లో ఉన్నందుకు కుజుడు గురువు లాభస్థానంలో లాభాధిపతి భాగ్యస్థానంలో ఉండడం అనేటువంటిది ఏంటంటే, ఇక్కడ లాభాధిపతి భాగ్యంలో భాగ్యాధిపతితో ఉండడము, లగ్నాధిపతి 6వ స్థానంలో ఉండడం. దీనివల్ల ఏమిటంటే అప్పులు లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో కొంచెం తొలగడము, కొంతవరకు శత్రువుపై జయము, ఇటువంటివి ఈ యోగం ఇస్తుంది ఈ గ్రహస్థితి. అయితే మీరు ఏదైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు, ఏదైనా గుర్తుపెట్టుకుని ఒక కమ్యూనికేషన్ చేసేటప్పుడు కానివ్వండి, ఒక 4th లార్డ్ 6th హౌస్లో ఉన్నందుకు, ఏదైనా ఒక ప్రాపర్టీ మీద అప్పు తీసుకునేటువంటి అంశాల్లోని, ఏదైనా ఒక కోర్సు నేర్చుకునేటువంటి అంశాల్లోని గమనించుకున్నట్లయితే ఈ కోర్సెస్, అందులో ముఖ్యంగా ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే. అయితే ఈ వారం ఎండింగ్లో ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్ళడము, మారడం కూడా చూపిస్తుంది. కాకపోతే ఈ అష్టమాధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు ముఖ్యంగా కొన్ని విషయాల్లో మానసిక స్ట్రెస్, మనసు కాస్త దృఢంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం మీరు ఏదైనా మధ్యవర్తిత్వంగా ఉండడము, లేకపోతే అన్నదమ్ములతోని, లేదా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడము, అక్కడ నీటి వసతులు సరిగ్గా ఉన్నాయా, లేకపోతే అది ఏదైనా వాటర్ జోన్స్ కొన్ని ఉంటాయి, అక్కడ పర్మిషన్స్ ఉండవు, అటువంటి వాటిలో ఏమైనా కొంటున్నామా, ఇటువంటి పర్టికులర్గా చూసుకోండి. అయితే దశమ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చూపిస్తున్నాయి. బట్ వ్యాపారస్తులకు మాత్రం ఖచ్చితంగా ఈ వారం మంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. శత్రువుపై జయము, వ్యాపారాల్లో లాభాలు ఇవన్నీ కూడా ఉన్నాయి బలంగా చెప్పుకోవాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దశమ స్థానంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో, కంప్యూటర్ సైడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారు కొత్తవి ఇంకేదైనా నేర్చుకుంటూ అప్డేట్ అవ్వడము, దాని ద్వారా కొత్త ఉద్యోగాలు సంపాదించుకుంటారు అనేటువంటి చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ కేతువు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్కి కూడా కారకుడు అవుతాడు కొంతవరకు. ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి వీటికి కారకుడు కేతువు. కాబట్టి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఇంకా ఏదైనా నేను కొత్తది నేర్చుకోవాలి, కొత్త దాంట్లోకి వెళ్ళాలనేటువంటి మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అది నెరవేరడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ యొక్క క్రమంలో మీరైతే కొత్త కోర్సెస్ నేర్చుకుంటారో అవి మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతాయి, వేస్టేజ్ ఏమైనా అవుతుందా అని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చతుర్థంలో రాహు ఉంటే చంద్రుడి సంచారం జరుగుతుంది ఈ వారం దాని మీద. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మనకి శ్రావణ మాసం
శ్రావణ శుక్రవారాలు, సోమవారాలు, మంగళవారాలు, శనివారాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చాలామందికి ఏంటంటే శ్రావణ మాసంలో ఎందుకు ఇంత విశిష్టత అని చెప్పి డౌట్స్ ఉన్నాయి. మనకి శ్రవణ నక్షత్రం నాడు పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇది శ్రావణ మాసం అవుతుంది. మనకి పౌర్ణమి తిథి అనేటువంటిది ఆ మాసాన్ని తెలుగుతుంది. శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది. కర్మస్థానం మకర రాశి. కర్మకారక స్థానాలు ఏవేవి అంటే కర్మకారకుడైనటువంటి శని యొక్క స్థానాలు మకరము, కుంభము. అయితే ఈ మకర కుంభాలు కర్మరాశులు అయితే జీవుడు ధనస్సు అనుకుంటే మీనం మోక్షం. అంటే ఈ జీవుడు ఈ కర్మలన్నింటినీ అధిగమించి మోక్షాన్ని పొందడమే జీవుడి యొక్క పరమార్థం. అయితే శ్రావణ మాసంలో చేసేటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన, లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఏమిటి, అన్ని లక్ష్ములు వస్తాయి. సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా ఒకటని కాదు. అయితే ఇక్కడ విద్యాలక్ష్మి ఈ రకంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైనటువంటి చేసుకోవచ్చు. ఒక్కో లగ్నానికి ఒక్కో రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు. ఇప్పుడు లగ్నం తెలియదు, రాశి తెలియదు, కానీ నాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏ మంత్రం చేసుకోవాలి చూసుకున్నట్లయితే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం నమో నారాయణాయ, ఓం మహాలక్ష్మీదేవి అయిన నమః అనుకుంటే సరిపోతుంది. అంటే నాకు పెద్ద పెద్ద శ్లోకాలు రావుస్తూ ఏమి చేయలేను అనుకునేటువంటి వరకు సింపుల్గా చెప్తున్నా. అయితే ఇక్కడ అమ్మవారిని పూజించేటప్పుడు ఎవరికైనా గురుబలం లేదు, సంతానహీనత, సంతానం సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు గంధం తీసుకొని గంధంతో పూజించండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి, సంతాన లక్ష్మిని ఇస్తుంది అమ్మవారు. ధైర్యలక్ష్మి అంటూ ఉంటారు. కుంకుమతో పూజించండి అమ్మవారిని. ధైర్యం అనేటువంటిది మీకు తెలియకుండానే, అంటే ధైర్యం ఎలా వస్తుంది, అపోహలు, అనవసరమైనటువంటి భయాల నుంచి మీరు బయటపడినప్పుడు, అంటే జ్ఞానం వస్తే ధైర్యం వస్తుంది. కాబట్టి జ్ఞానానికి ప్రతీకగా మనం బిల్వపత్రాన్ని శివుని మీద పెట్టి కనుక చేసినట్లయితే జ్ఞానం వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే సంతానము, జ్ఞానము మరియు అదేవిధంగా చాలామందికి కావాల్సింది ఏంటి, సంపద అండి, డబ్బులు రావట్లేదండి అంటూ ఉంటారు. శుక్రవారాలు ప్రత్యేకంగా మీరు అమ్మవారిని గనక తెల్లటి పుష్పాలతోని తెల్లటి పాయసం నైవేద్యం పెట్టి గోవుకి శుక్రవారం నాడు ఈ యొక్క తేనె పూసినటువంటి చపాతీలు గోవుకి తినిపించుతున్నట్లయితే ఖచ్చితంగా, అయితే ఈ శుక్రవారం చేసేటప్పుడు ప్రత్యేకంగా మీరు లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంటుంది, ఏమండి మన కర్మ ఆల్రెడీ ఉంది, పూర్వజన్మల్లో ఏదో కర్మ చేసాం, ఏదో బ్యాడ్ కర్మ చేసాం లేదా గుడ్ కర్మ చేసాం కాబట్టి ఇక్కడ అనుభవిస్తున్నాం, గుడ్ ఆర్ బ్యాడ్. మరి ఈ పూజ చేస్తే వెంటనే తొలగిపోతుందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గుతుందా, డాక్టర్ గారు ఇచ్చినటువంటి మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుందా అంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు వెళ్ళకపోయినా మీ తల్లిదండ్రులు వెళ్ళి మీకు ఇలా అనారోగ్యంగా ఉంది అంటే అతను ఇచ్చిన మెడిసిన్ మీకు తగ్గుతుంది కదా. మీరు వెళ్ళాలని రూల్ లేదు, కాకపోతే వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది రూల్. ఇక్కడ పూజ చేస్తే మీకు క్లియర్ అవుతుందా, లేకపోతే పూజలో లక్ష్మీదేవి అంటే ఏమిటో తెలుసుకుంటే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా అనేది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. లక్ష్మి అంటే గుర్తింపు, గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. లక్ష్మి అంటే అందరూ ఏమనుకుంటారు, డబ్బులు అనుకుంటారు. డబ్బులు కాదు. లక్ష్మీ కటాక్షము అంటే నీకు అన్నిట్లో గుర్తింపునిచ్చేటువంటి కటాక్షం అమ్మవారు. రకరకాల గుర్తింపులు ఉంటాయి మనిషికి. అతను చూడడానికి చాలా హీరోలా ఉంటాడు, హీరో అవుతాడు. కొంతమంది మంచి వాక్ ఉంటుంది, ఎంత స్వరం అండి, ఆయన చక్కగా పాట పాడతాడు, అదొక గుర్తింపు. కొంతమందికి ధైర్య సాహసాలు బాగుంటాయి, ఆర్మీలో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడండి ఆయన, ఎంతమంది శత్రువుల్ని ఇది చేసి, అదొక గుర్తింపు. అలా 1, 2 అని కాదు, జాబ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, సేవాభావంలో కానివ్వండి, ఒక్కొక్క రంగాల్లో ఒక వ్యక్తికి గుర్తింపు వస్తుంది. అంటే నీకు గుర్తింపునిచ్చేటువంటిది ఎవరు? మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఈ విశ్వం మొత్తం భగవంతుడే. విశ్వంలో తను కానటువంటిది లేదు, తనలోనే అన్నీ ఉన్నాడు, తానే అన్నీ అయి ఉన్నాడు. అంటే ఏంటి, వ్యాపించి ఉన్నాడు విష్ణువు. అందులో శక్తి అమ్మవారుగా ఉంది. ఈశ్వరుడే మొత్తం ఉన్నాడని చెప్తూ ఉంటుంది. అంటే ఏమిటి, ఒకే శక్తి ఇన్ని రూపాలుగా, ఇన్ని రకాలుగా, ఇన్ని లోపల ఉంటూ అన్నిట్లో నడిపిస్తూ ఉన్నటువంటి భగవత్ శక్తి ఉంది.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎంతో పాటుపడిపోతుంటాం. అమ్మో నాకు ఈ పూజ చేసేసుకుంటే డబ్బులు వస్తాయి అవి రావని నేను చెప్పట్లేదు. కానీ లక్ష్మీదేవి అంటే ఏమిటి అనేటువంటిది మీరు పూర్తిగా తెలుసుకోకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అని చెప్తాను నేను. 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు లక్ష్మీదేవి అంటే ఏంటో మీరు తెలుసుకోకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్టే. ఎందుకంటే జ్యోతిష్శాస్త్రంలో ధనాన్ని సుఖాన్ని ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడిగా చెప్తారు. కానీ దాన్ని యాక్టివేట్ చేసే గ్రహాలు బుధ శనులుగా చెప్తారు. అంటే ఏమిటి? బుధుడు అంటే ఏమిటి? బుద్ధి, పూర్వజన్మ కర్మ. బుధుడికి పూర్వజన్మ కర్మస్థానం ఇవ్వబడింది, కమ్యూనికేషన్ ఇవ్వబడింది. అంటే ఎవరితో ఏం మాట్లాడుతున్నాము, ఎలాంటి పని చేస్తున్నాము, ఎటువంటి కర్మ చేస్తున్నాము. అలాగే శని నిత్యకర్మ, అంటే మనం చేసేటువంటి జాబ్ కావచ్చు, వీటన్నిటికీ కారకుడవుతాడు. అంటే నీ బుద్ధి, నీ యొక్క జాబు, నీకు చూసే పనితో లక్ష్మీ అనుగ్రహం సంబంధం కలిగింది. ఒక హోటల్ పెట్టుకున్న వ్యక్తి ఆ హోటల్లో అద్భుతమైన టేస్టీ టిఫిన్ ఇస్తున్నాను, అదే గుర్తింపు. ఒక కారుడు ఉదాహరణకి ఇళయరాజా గారు ఉన్నారు, అద్భుతమైన సాంగ్స్. అదే ఇళయరాజా గారు కనుక సరైనటువంటి సాంగ్స్ ఇవ్వకపోతే మనం అందరం అసలు ఇళయరాజా గారిని చూసి ఉండేవాళ్ళమే కాదు. రెహమాన్ కావచ్చు, ఇళయరాజా గారు కావచ్చు, ఇంకా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరని కాదు, చాలామంది ఉన్నారు అలా అద్భుతంగా చేసేది. అలాగే గాయకులు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమిటి? నువ్వు చేసే పనిలో నాణ్యతని బాగా పెంచేలాగా, ధర్మంగా ఉండేలాగా, నీ ధర్మాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్తూ నువ్వు పర్ఫెక్ట్గా కనుక ఉండగలిగితే అదే లక్ష్మి. ఇది అన్ని విషయాలకి వస్తుంది. ఆరోగ్యం విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నావు, ఆరోగ్య లక్ష్మి. సంతానం విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు, సంతాన లక్ష్మి. ఇవన్నీ మనము దాంట్లోనే భగవంతుడు ఉన్నాడని అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మరి ఇవన్నీ ఉంటే మనం లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి అంటే ఇవన్నీ తానే అయి ఉంది కాబట్టి తన కృతజ్ఞత తెలుపుతూ శ్రావణ శుక్రవారాలు చేసుకోవాలి. ఇలా మీరు చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది.